guys, welcome to our channel Mamta Diaries. ఈ రోజు అయితే మా మమ్మీ చికెన్ కర్రీ విత్ పూరీస్ అయితే చేస్తుంది. అంటే చికెన్ కర్రీ సగం అయిపోయింది, అంటే కారం ఉప్పు ఏమి వేయలేదు కానీ మిగతా ప్రాసెస్ అయిపోయింది. నేను మర్చిపోయిన ఫస్ట్ వీడియో తీసామని, అండ్ తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది, సర్లే తీద్దాంలే కంటిన్యూ చేసి ఏం కాదు కదా అనేసి అయితే అనుకున్నాను. సో ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతుంది గాయస్, తొందరగా మన ఛానల్లోనైతే చూసేసేయండి, ఓకేనా గాయస్? సో మా మమ్మీ చేసేటప్పుడు అయితే మీకు వీడియో తీస్తాను, ఓకేనా? పూరి పిండి కలిపేటప్పుడు కూడా మీకు వీడియో తీసి అయితే నేను చూపిస్తాను, ఓకేనా గైస్? మమ్మీ ఏం చేస్తున్నావే? అవునా, ఈరోజు మన ఇంట్లో చికెన్ కర్రీ ఇంకా పూరి. అవునా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మా మమ్మీ అయితే పూరి పిండి ఎంత బాగా కలుపుతుందో. చూడండి, మా అన్ననైతే ఇలా కూర్చుండు అనమాట, టీవీ చూస్తున్నాను కదా, నేను ఆల్రెడీ చూపిస్తున్నాను. పూరి మంచి కలర్లో రావాలంటే కొంచెం షుగర్ వేసుకోవాలి, కొంచెం ఉప్మా రవ్వ వేయాలి. ఇంకా ఫ్రెండ్స్ మా మమ్మ అయితే మొత్తం పూరి పిండి అయితే ఇట్లా పిసికేసింది. చేసామా? కొద్దిసేపు నానాలి, ఒక 10-15 నిమిషాలు నానితే పూరి మంచిగా ఉంటుంది. ఎంతసేపు నానబెడదాం? ఒక 15 minutes. ఓకే ఫ్రెండ్స్, అంతలోపు మన వెదర్ని అయితే చూసాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మన వెదర్ అయితే చాలా అంటే చాలా మబ్బుగా అమ్ముకుపోయింది. నా డౌట్ వచ్చేసి ఏంటి అంటే వర్షం పడుతుంది అనేసి అయితే నాకైతే బాగా అనిపిస్తుంది. చూడండి అసలు ఎంత. అండ్ ఆల్సో ఇలా మార్కెట్ అక్కడ మాకు గుడి ఉంటుంది, ఆ గుడి ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ఓకే, చూసారు కదా ఎంత మొగులైతే అయిందో. ఆల్రెడీ నేను స్కూల్కి వెళ్ళి వచ్చే కరెక్ట్ టైంకి వాన పడ్డది అనమాట. అయితే ఫస్ట్ మంచిగా ఫ్రై కావాలి, అందులో వాటర్ మొత్తం ఎగిరిపోయాక కారం అయితే వేసుకుందాము. ఏమేమి వేసినావు మమ్మీ ఇందులో? ఏమేమి వేసానంటే ఉల్లిపాయలు, సాజీరా, గరం మసాలా మొత్తం వేసాను. ఇంకా ఉల్లిపాయలు మంచిగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత పుదీనా ఆకులు ఇట్లా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయినాక పసుపు వేసుకోవాలి. అప్పుడు ముక్కలకు మంచిగా పట్టుకొని కలర్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ అయితే ఉప్పు కారం అయితే వేసుకున్నాం. మమ్మీ కారం ఎన్ని స్పూన్లు వేసినావు? కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేసినాను, టీ స్పూన్ తోటి. ఉప్పు సరిపడా, కిలోకు 1 స్పూన్ అయితే సరిపోయిద్ది. అవునా, ఓకే. సో ఫ్రెండ్స్ ఎంత మంచిగా వంగుతున్నాయో చూడండి. మా మమ్మీ చెప్పింది కదా ఫ్రెండ్స్ ఒకటి, సో దానివల్లనైతే ఇంత బాగా పొంగుతున్నాయి. కొంచెం చక్కెర వేసుకుంటే అయితే మంచి కలర్ వస్తుంది. చూడండి ఎంత బాగా వంగినది. ప్రతి ఒక్క పూరి అయితే మంచిగా వంగుతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో, మంచిగా స్మూత్గా మంచిగా మెత్త ఉంటుందండి. ఆల్రెడీ పిండి పీసుకేటప్పుడు అయితే మా అమ్మ అయితే చెప్పింది కదా ఫ్రెండ్స్, ఇట్లా పూరి పిండి కలుపుకునేటప్పుడు దాంట్లోనే కొంచెం చక్కెర వేసుకుంటే మంచిగా పొంగుతుందని కదా. ప్రతి ఒక్క పూరి అయితే బూరెళ్ళకి అలా వంగుతాయండి, అచ్చం హోటల్లాగానే వచ్చేస్తాయి. కొద్దిగా చక్కెర, కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకొని మంచిగా కలుపుకోండి, అప్పుడు పూరీలు అనేది బాగా వంగుతావు. చూసారా ఫ్రెండ్స్, నేను పూరీ చేసిన ఎంత బాగా వంగుతున్నాయో. ఇంక సైడ్ అయితే రాలేదు, సైడ్ కలిపేసాను. మీలో పూరీ విత్ చికెన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? కామెంట్ మర్చిపోకండి. చూసారా ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి పూరీతో ఆస్వాదించాలి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, చికెన్ కర్రీ చిన్న